బిగ్ న్యూస్. హైదరాబాద్ లో భారీ వర్షానికి ఆసిఫ్ నగర్, ముషీరాబాద్ నాలాలో గల్లంతైన వారి కోసం ముమ్మర తనిఖీలు చేపట్టారు అధికారులు. రెండు టీంలతో సెర్చ్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. పురానా పూల్, నయా పూల్, ముసరంబాగ్, చాదర్ఘాట్, మూసీలో బోట్ల సాయంతో తనిఖీలు చేపట్టారు. ఇటు మూసీలో వరద ప్రవాహం ఉధృతంగా ఉండడంతో గాలింపు చర్యలు ఇబ్బందికరంగా మారాయి. నిన్న నాలాలో పడి మామ, అల్లుళ్లు గల్లంతయ్యారు. ఘటన జరిగిన అఫ్జల్ సాగర్ నాలాను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. గల్లంతైన వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఇటు గల్లంతై 12 గంటలు అవుతున్నా ఇప్పటికీ వారి ఆచూకీ లభించలేదు. రైట్, ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. హైదరాబాద్ లో నిన్న కురిసిన భారీ వర్షానికి ఆసిఫ్ నగర్, ముషీరాబాద్ నాలాలో గల్లంతైన వారి కోసం అయితే ఇంకా ముమ్మరంగా తనిఖీలు చేపడుతూనే ఉన్నారు. నిన్న ఏదైతే హైదరాబాద్ లో వర్షాలు కురిసాయో ఇటు నాలాలో అల్లుడు అలాగే మామ ఇద్దరు కూడా కొట్టుకుపోయారు. దాదాపు ఈ ఘటన జరిగి 12 గంటలు అవుతుంది. 12 గంటలు అయినా కూడా ఇంకా వారి ఆచూకీ అయితే లభించలేదని చెప్పుకోవాలి. అయితే ఇటు మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో వాళ్ళు వెతికేందుకు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో వారి కోసం అయితే ఇంకా గాలింపు చర్యలు చేపడుతూనే ఉన్నారు. అయితే దీనికి సంబంధించి కూడా ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి అన్ని వివరాలను కూడా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే పురానా పూల్, నయా పూల్, ముషారాంబాగ్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి దగ్గర కూడా ఇటు బోట్ల సాయంతో కూడా తనిఖీలు చేపడుతున్నారు అధికారులు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఈ ఘటన జరిగి దాదాపు 12 గంటలు అవుతుంది. ఇంకా వారి ఆచూకీ అయితే ఎక్కడా లభించలేదు. సో ప్రెసెంట్ అయితే అక్కడ ఇంకా సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతూనే ఉంది. ఇటు ఘటనా ప్రాంతాన్ని కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే పరిశీలించారు. ఇటు పురానా పూల్, నయా పూల్, ముసరాంబాగ్, చాదర్ఘాట్, మూసీ బోట్ల సాయంతో కూడా తనిఖీలు చేపడుతున్నారు. అలాగే ఇటు మూసీలో వరద ప్రవాహం ఉధృతంగా ఉండడంతో కూడా ఇటు గాలింపు చర్యలకు కూడా ఇబ్బందికరంగా మారుతోందంటూ కూడా అక్కడున్న అధికారులు చెప్తున్నారు. ఇటు బస్తీల్లో నాలాల ఆక్రమణలు కూడా జరుగుతున్నాయి. ఇలాంటి వాటి వల్ల పేదలకే నష్టం కలుగుతోంది అంటూ కూడా చెప్పుకొస్తూ ఉన్నారు. అయితే ప్రజెంట్ మనం చూసుకోవచ్చు, దీనికి సంబంధించి కూడా పేదల కోసమే హైడ్రా పనిచేస్తోంది అంటూ కూడా రంగనాథ్ చెప్పుకొస్తూ ఉన్నారు. నిన్న ఎవరైతే గల్లంతయ్యారో మామ, అల్లుళ్ళు వారికి సంబంధించి కూడా కుటుంబ సభ్యులతో మాట్లాడి అన్ని వివరాలు కూడా తీసుకున్నారు. ప్రస్తుతం రెండు టీమ్స్ తో కూడా ఇటు సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతోంది. హైదరాబాద్ లో భారీ వర్షానికి ఆసిఫ్ నగర్, ముషీరాబాద్ నాలాల్లో గల్లంతైన వారి కోసం అయితే ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు అధికారులు. భారీ వరద కారణంగా ఇటు గాలింపు చర్యలైతే కష్టమవుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఘటనా ప్రాంతాన్ని కూడా హైడ్రా కమిషనర్ పరిశీలించారు. అయితే ఎవరైతే ఈ నాలాలో కొట్టుకుపోయారో వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి కూడా అన్ని వివరాలు అయితే సేకరించారు. అయితే ప్రెసెంట్ మనం చూసుకుంటే రెండు టీమ్స్ గా ఏర్పడి మరి ఇటు గాలింపు చర్యలైతే కొనసాగిస్తూ ఉన్నారు. దాదాపు వారి గల్లంతయి 12 గంటలు అవుతున్నా కూడా ఇంకా వారి ఆచూకీ అయితే లభ్యం కాలేదు. సో ప్రెసెంట్ అక్కడి సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో, ఇటు గాలింపు చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయో మరిన్ని వివరాలు అందించేందుకు కూడా మా ప్రతినిధి శ్రవణ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శ్రవణ్, మనం చూస్తున్నాం నిన్న ఈ ఘటన జరిగి కూడా దాదాపు 12 గంటలు అవుతుంది. ఇటు మామ, అల్లుళ్ళు ఇద్దరు కూడా కొట్టుకుపోయారు కదా, అసలు అక్కడ ఏ విధమైన పర్యవేక్షణ చేస్తున్నారు, డీటెయిల్స్ ఏంటి? రైట్, ఇక హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతున్న లైవ్ చూద్దాం. అది కూడా ఒకసారి పరిశీలించి మా టీం అంతా కూడా ఒకసారి అనలైజ్ చేసి జిహెచ్ఎంసీ వారికి కూడా మేము నివేదించడం జరుగుతుంది అన్నమాట. ఇక దీనిపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? దాదాపు 12 గంటలు అవుతుంది కాబట్టి దీనికి సంబంధించి అసలు ఎన్ని టీమ్స్ ఉన్నాయి, ఏ విధంగా కొనసాగుతున్నాయి? కొద్దిసేపటి క్రితమే హైడ్రా కమిషనర్ రంగనాథ్, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన అఫ్జల్ సాగర్ నాలాలో కొట్టుకుపోయిన వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి
ఎప్పుడు జరిగింది ఘటన అనేటువంటి అంశాలతో పాటు అసలు నాలాలోకి ఎన్ని ఇల్లులు ఉన్నాయని పూర్తి స్థాయిలో పరిశీలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి మనం గమనిస్తే ఎగ్జాక్ట్గా ఇది నాలాకి సంబంధించిన బోర్డు, మురికి నాలా చాలా అనేటువంటి బోర్డుతో పాటు ఇక్కడ దయచేసి రాకండి అంటే ప్రమాదకరంగా ఉన్నది, ఇటువైపు రాకండి అనేది క్లియర్గా బోర్డు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది. పైన డేంజర్ అనేటువంటి బోర్డు కూడా మనకు కనబడుతుంది. అంటే ఇటువైపున ఎవరు రావద్దు అనేది అర్థం. కానీ దీని వెనకాల ఇల్లులు చూడవచ్చు, మొత్తం నాలా దగ్గర కాదు, నాలాలో ఇల్లులు ఉన్నాయనేది చెప్పుకోవచ్చు. 40-50 సంవత్సరాల క్రితం ఈ ఇల్లులు అన్నీ కూడా వచ్చాయి అనేది హైడ్రా కమిషనర్ రంగనాథ్తో పాటు హైదరాబాద్ కలెక్టర్ హరిచందన చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అయితే వీళ్ళందరూ కూడా దాదాపుగా 145 ఇల్లులు నాలా మీద ఉండొచ్చు అనేది హైదరాబాద్ కలెక్టర్ చెప్పారు. గతంలో అనేక సర్వేలు కూడా రెవెన్యూ అధికారులు, రెవెన్యూ సిబ్బంది చేశారు. అప్పుడు నాలాలో ఇల్లులు వచ్చాయి. వీళ్ళందరికీ కూడా ప్రత్యామ్నాయంగా ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చేటువంటి ప్రపోజల్ కూడా ఇప్పటికే సిద్ధం చేశాము. వీళ్ళందరూ ఇక్కడ నుంచి వెళ్ళాలంటే వీళ్ళందరికీ కూడా వేరే చోట ఇల్లులు ఉండడానికి అవకాశం కల్పిస్తామనేది హైదరాబాద్ కలెక్టర్ చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ప్రస్తుతం మనం అఫ్జల్ సాగర్ నాలా చూడొచ్చు. ఈ అఫ్జల్ సాగర్ నాలాలోనే రాముతో పాటు అర్జున్ ఇద్దరు కొట్టుకుపోయారు. వాళ్ళ ఆచూకీ కోసం మూసారాంబాగ్ దగ్గర ఉన్నటువంటి మూసీలో సహాయక చర్యలు అంటే సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. దాదాపుగా 4 టీంల ద్వారా సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది అనేది హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పిన దాని ప్రకారం తెలుస్తుంది. సో ఆచూకీ ఎప్పుడు దొరుకుతుంది, ఆ సమాచారం ఎప్పుడు అందుతుందని కుటుంబ సభ్యులు ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో క్లియర్గా మనం చూడొచ్చు. ఇంటి బయట రోడ్డు మీద కూర్చొని వాళ్ళు బోరున విలపిస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని ఇక్కడ ఎప్పుడు పోలీసుల దగ్గర నుంచి కానీ, హైడ్రా అధికారుల దగ్గర నుంచి కానీ, లేదా హైదరాబాద్ కలెక్టరేట్ నుంచి సమాచారం అందుతుంది. మీ బంధువులు అయినటువంటి అర్జున్తో పాటు రాము వీళ్ళిద్దరు ఆచూకీ దొరికింది, లేదా వీళ్ళిద్దరి ఆచూకీ ఇంతవరకు వెళ్ళి ఉండొచ్చు అనేది కనీసం సమాచారం వస్తుందని వాళ్ళందరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. దానిపైన ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. నిన్న రాత్రి చాలా అగ్రెసివ్గా మూసీలో ఫ్లో ఉండడంతో బాడీలు చాలా వరకు అంటే దాదాపుగా నాగోల్ వరకు కొట్టుకుపోయి ఉండొచ్చు అనేది ఒక అంచనా మాత్రమే. కానీ ప్రస్తుతం అయితే నయాపూల్, దాని తర్వాత పురాణపూల్ దగ్గర సర్చ్ ఆపరేషన్ ఇప్పటికే ముగిసింది. చాదర్ఘడ్ దగ్గర కూడా దాదాపుగా సర్చ్ ఆపరేషన్ ముగిసింది. ఇక మూసారాంబాగ్, దాని తర్వాత నాగోల్ దగ్గర సర్చ్ ఆపరేషన్ని డిఆర్ఎఫ్కి సంబంధించినటువంటి సిబ్బంది బోట్ల సహాయంతో సర్చ్ ఆపరేషన్ని కొనసాగిస్తున్నారు. ఈ సర్చ్ ఆపరేషన్ ఇవాళ సాయంత్రం వరకు కొనసాగుతుంది అనేది డిఆర్ఎఫ్కి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ స్వామి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ముషిరాబాద్ దగ్గర ఎవరైతే వ్యక్తిని నాలాలో కొట్టుకుపోయారో ఆయన మృతదేహం అంబర్పేట్ దగ్గర లభించింది. అయితే ఇక్కడ అఫ్జల్ సాగర్లో కొట్టుకుపోయినటువంటి ఇద్దరు ఆచూకీ మాత్రం ఇంకా లభించాల్సి ఉంది. సో నాగోల్ దగ్గర ఆచూకీ లభిస్తుందా, లేదా గౌరెల్లి వరకు సర్చ్ ఆపరేషన్ చేస్తాం కాబట్టి అక్కడేమన్నా ఆచూకీ లభిస్తుందా అనేది చూడాల్సి ఉంది. సో వీళ్ళకి మాత్రం 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇస్తాము అనేది హైదరాబాద్ కలెక్టర్ హరిచందన చెప్పేటువంటి ప్రయత్నాలు. అవి కాకుండా జిహెచ్ఎంసీ వైపు నుంచి 2 లక్షల రూపాయలు మేయర్ ఫండ్ ఉంటుంది, ఆ మేయర్ ఫండ్ నుంచి ఇస్తాము అనేది హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి కాసేపట్లో మేయర్తో పాటు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. దానిపైన ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. సో ఓవరాల్గా మాత్రం నిన్న కురిసినటువంటి వర్షానికి దాదాపుగా 5 మంది దాదాపుగా ప్రాణాలు కోల్పోయారని చెప్పుకోవచ్చు. అంటే ఇవాళ ఆచూకీ దొరకట్లేదు. ఆచూకీ దొరికిన తర్వాత అఫీషియల్గా చెప్పేటువంటి ప్రయత్నం అధికార యంత్రాంగం చేసేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. వీరందరి ఆందోళన ఒకటే, వీళ్ళందరి ఆవేదన ఒకటే. కొట్టుకుపోయినటువంటి ఇద్దరు వ్యక్తుల సమాచారం ఎప్పుడు అందుతుంది, వాళ్ళ ఆచూకీ ఎప్పుడు లభిస్తుంది, డిఆర్ఎఫ్కి సంబంధించిన సిబ్బంది కానీ, హైడ్రాకి సంబంధించినటువంటి సిబ్బంది కానీ, పోలీసులు కానీ మాకు ఎప్పుడు సమాచారం అందిస్తారు అని వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తూనే ఉన్నారు. బయట కూర్చొని ఇంట్లో కూడా వాళ్ళు వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్. బయటనే వీళ్ళందరూ కూడా అర్జున్తో పాటు రాముకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు వీళ్ళందరూ ఇచ్చేటువంటి సమాచారం కోసం అయితే ఎదురు చూస్తున్నారు. 4 బోట్ల ద్వారా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. హిమాయత్ సాగర్, గండిపేట నుంచి వస్తున్నటువంటి ఫ్లో అనేది మూసీలో కొంత ఉధృతంగా కొనసాగుతుంది. దాదాపుగా 1200 క్యూసెక్ల వరద మూసీలోకి వచ్చి కలుస్తుంది. కాబట్టి కొంత సర్చ్ ఆపరేషన్కి ఇబ్బంది కలుగుతున్నప్పటికీ కూడా బోట్ల సహాయంతో డిఆర్ఎఫ్కి సంబంధించినటువంటి సిబ్బంది సర్చ్ ఆపరేషన్ చేస్తూ ఉన్నారు. మరోవైపు ఈ ఇల్లులన్నింటినీ కూడా రాబోయే రోజుల్లో సర్వే చేయబోతున్నారు. నాలా లోపల ఉన్నటువంటి ఇల్లులు దాదాపుగా 145 ఇల్లులు ఉన్నాయి.
వాటన్నిటిపైన కూడా సర్వే చేయబోతున్నాం. వాళ్ళందరూ ఒప్పుకుంటే వాళ్ళందరికీ కూడా వేరే చోట ఇల్లు ఇస్తామనేది హైదరాబాద్ కలెక్టర్ హరిచంద్ర చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. దాంతోపాటు రంగనాథ్ కూడా ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఈ ఏరియా పైన పూర్తి స్థాయిలో సర్వే చేయబోతున్నాం. హైదరాబాద్లో దాదాపుగా 90% నాలాలన్నీ కూడా కబ్జాకి గురయ్యాయి. అట్లాగే ఇక్కడ కూడా నాలా కబ్జాకి గురైంది. అందరినీ తొలగిస్తామని చెప్పట్లేదు, కానీ నాలాలో పూర్తి స్థాయిలో ఇల్లులు ఏవైతే వచ్చాయో వాటి ఇల్లులు కొంతమేర క్లియర్ చేస్తాం. వాళ్ళందరికీ వేరే చోట ప్రభుత్వంతో మాట్లాడి ఇల్లులు ఉండేటువంటి ఇల్లులు దొరికేటువంటి ప్రయత్నం చేస్తామనేది రంగనాథ్ చెప్పారు. ఓవరాల్గా మాత్రం ఇంకా ఇద్దరు అర్జున్తో పాటు రాముకి సంబంధించిన ఆచూకీ ఇంకా దొరకలేదు. మరి ఆచూకీ ఎప్పటి వరకు దొరుకుతుంది అనేది మనకి క్లారిటీ రావాల్సి ఉంది. సర్చ్ ఆపరేషన్ అయితే కంటిన్యూ అవుతానే ఉన్నాయి. మూసారాంబాగ్ నుంచి నాగోల్ వరకు ప్రస్తుతం సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. అయితే శ్రవణ్, ఇప్పటికే చూసుకుంటే ఈ ఘటన జరిగి 12 గంటలు అవుతోంది, ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. సో ప్రెసెంట్ చూసుకుంటే కొన్ని ఏరియాస్లో మాత్రమే ఇటు తనిఖీలు చేస్తున్నారు కాబట్టి ఇటు ఎన్ని గంటల సమయం పట్టే అవకాశం ఉంది? ఇటు 2 టీమ్స్ కూడా ఇందులో పాల్గొన్నాయి కదా, సో వాళ్ళు ఏం చెప్తున్నారు? అంటే ఈ మనుషులు ఇద్దరు అర్జున్ రాము ఇక్కడ కొట్టుకుపోయారు కదా, మధ్యలో ఎక్కడైనా తట్టుకుంటే తప్ప పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించారు అనేది కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇక్కడ జిహెచ్ఎంసీకి సంబంధించిన ల్యాబ్స్ క్లియర్గా కనిపిస్తుంది. నాలాకి సంబంధించిన పూర్తి స్థాయి జాగ్రత్తలు తీసుకోవడంలో అధికారులు విఫలమయ్యారనేది క్లియర్గా అర్థమవుతుంది. సరే, ఇక్కడ విఫలమైతే అయ్యారు, కానీ డిఆర్ఎఫ్కి సంబంధించినటువంటి సిబ్బంది నాలా పూర్తి స్థాయిలో చెక్ చేశారు అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఈ ప్రధాన గ్రేటర్ పరిధిలో ఎక్కడ నాలా అయినా, ఎక్కడ చిన్న చెరువు అయినా సరే మళ్ళీ అల్టిమేట్గా వెళ్ళి మూసీలో వెళ్ళి కలవాల్సిందే. ఆ మూసీలో వెళ్ళి కలవాల్సింది ఇక్కడ నుంచి నయాపూల్, నయాపూల్ నుంచి పురాణాపూల్, పురాణాపూల్ నుంచి జియాగూడ, జియాగూడ తర్వాత చాదర్ఘట్, చాదర్ఘట్ తర్వాత మూసారాంబాగ్, మూసారాంబాగ్ తర్వాత నాగోల్, నాగోల్ తర్వాత అట్లాగే నల్గొండ వరకు మూసీ ఫ్లో అవుతుంది. ఈ వేలో పూర్తి స్థాయిలో చెక్ చేస్తే కొంత అయినా క్షుణ్ణంగా పరిశీలిస్తే వీళ్ళ ఆచూకీ లభించేటువంటి అవకాశం ఉంది. దాదాపుగా వాళ్ళు బ్రతికి ఉండేటువంటి అవకాశం లేదనేది అధికారులు భావిస్తున్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళ సర్చ్ ఆపరేషన్ అనేది కొనసాగుతుంది. ఈ సర్చ్ ఆపరేషన్ అనేది పూర్తి స్థాయిలో సాయంత్రం వరకు కొనసాగిస్తాం. ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఆచూకీ కోసం అయితే మేము ప్రయత్నం చేస్తున్నామని డిఆర్ఎఫ్కి సంబంధించినటువంటి అధికారులు సిబ్బంది అయితే చెప్తున్నారు. దీన్ని ప్రత్యేకంగా హైడ్రా కమిషనర్ రంగనాథే నేరుగా మానిటర్ చేస్తున్నారు. డిఆర్ఎఫ్ టీంలు ఎక్కడెక్కడ పనిచేస్తున్నాయి, అక్కడ ఏమైనా దొరికిందా, దొరికితే పరిస్థితి ఏంటి, సర్చ్ ఆపరేషన్ ఎంత మేర జరుగుతుంది, ఎన్ని బోట్లు ఉన్నాయి, ఇవన్నీ ఆపరేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ నేరుగా రంగనాథ్కి ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. సో ఓవరాల్గా మాత్రం సాయంత్రం లేదా రేపు ఇవాళ మళ్ళా వర్షాలు పడితే సర్చ్ ఆపరేషన్కి కొంత ఆటంకం కలిగేటువంటి అవకాశం ఉంది. సర్చ్ ఆపరేషన్ కంటిన్యూగా ఇట్లనే కొనసాగితే, వర్షాలు పడకపోతే మాత్రం ఇవాళ సాయంత్రం వరకు ఆచూకీ లభించేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే శ్రవణ్, ఇప్పటికే చూసుకుంటే ఇప్పుడు ఏదైతే ఆసిఫ్ నగర్ ప్రాంతం ఉందో ఇద్దరు గల్లంతయ్యారో ఆ ప్రాంతాన్ని కూడా ఇటు కమిషనర్ అలాగే ఇటు రంగనాథ్ అలాగే కలెక్టర్ ఇద్దరు కూడా పరిశీలించారు. తర్వాత ఇటు ఆ బస్తీవాసులకి ఎటువంటి హామీ ఇచ్చారు, హామీ ఇచ్చిన అనంతరం అసలు బస్తీవాసులు ఏం చెప్తున్నారు? ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళందరితో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళందరూ చాలా బాధలో ఉన్నారు, మాట్లాడలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు. కేవలం వాళ్ళ ఇద్దరి ఆచూకీ మాత్రమే మాకు కావాలి అనేటువంటి అంశాన్ని క్లియర్ కట్గా రంగనాథ్కి కానీ హరిచందనకి కానీ వీళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. వీళ్ళకి అంటే ఒకవేళ వాళ్ళు చనిపోతే 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వబోతున్నాము, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించినట్టుగా వీళ్ళకి ఇవ్వబోతున్నాము అనేది హైదరాబాద్ కలెక్టర్ చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. వాళ్ళ ఆచూకీ ఏ విధంగా దొరుకుతుంది అంటే వాళ్ళు ఇంకా ఉండొచ్చు అనా లేదా ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చు అనా, ఏదో ఒక క్లారిటీ వస్తే దానికి సంబంధించిన ఫార్మాలిటీని స్టార్ట్ చేస్తామనేది కలెక్టర్ చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఈ ఘటనలు జరిగిన తర్వాత అధికార యంత్రాంగం అయ్యో ఈ విధంగా జరిగింది, మళ్ళీ రాబోయే రోజుల్లో జరగకుండా చూస్తామని ఇప్పుడు చెప్తున్నారు. అట్లా రాబోయే రోజుల్లో మళ్ళా జరగకుండా చూడాలి అంటే కొంత ప్రొయాక్టివ్గా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. సో హైడ్రాకి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం ఇక్కడ వారం రోజుల్లో వచ్చి పూర్తి స్థాయిలో నాలాలోకి ఎక్కడెక్కడి నుంచి వాటర్ వస్తున్నాయి, ఎందుకు ఇంత ప్రమాదకరంగా నాలా ఉంది, ఇక్కడ గతంలో ఎంతమంది పడ్డారు, ఇప్పుడు పడి ఏ విధంగా కొట్టుకుపోయారు, ఇక్కడ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే మళ్ళీ రాబోయే రోజుల్లో ఇట్లాంటి ఘటనలు జరగకుండా ఉంటాయనేటువంటి అంశాలపైన స్టడీ చేయబోతున్నారు. మొత్తానికైతే ఇక్కడ ఒక క్లియర్ కట్ ప్లాన్ని రూపొందించేటువంటి అవకాశం అయితే రంగనాథ్ మాటలు విన్న తర్వాత మనకి స్పష్టం అవుతుంది. సో ఈ అంశం ఒక కొలికి వచ్చిన తర్వాత అర్జున్తో పాటు రాముకి సంబంధించినటువంటి ఆచూకీ లభించిన తర్వాత
హైడ్రాకి సంబంధించినటువంటి యాక్షన్, హైదరాబాద్ కలెక్టరేట్ అధికారులు తీసుకునేటువంటి చర్యలు, జిహెచ్ఎంసీ అధికారులు తీసుకోబోయేటువంటి చర్యలపైన ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే కేవలం ఆచూకీ కోసం మాత్రమే అధికార యంత్రాంగం మొత్తం కూడా పనిచేస్తుంది. అటువైపే అందరూ చూస్తూ ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఆచూకీ ఎంత తొందరగా అయితే అంత తొందరగా లభించాలి అనేది డిఆర్ఎఫ్ అధికారులకు ఆదేశించడంతో వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఆపరేషన్ని కొనసాగిస్తున్నారు. మొదటగా వాళ్ళ బాడీలు దొరికితే దాని తర్వాత మిగతా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఇబ్బంది రాకుండా చూడాలి రాబోయే రోజులు అనేది క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సెవెన్. సో ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఇటు ఏదైతే ఆసిఫ్ నగర్లో నిన్న కురిసిన హైదరాబాద్లో వర్షానికి సంబంధించి కూడా ఇటు ఇద్దరు గల్లంతయ్యారు. గల్లంతైన అనంతరం కూడా వారికి సంబంధించి కూడా ఇటు రెండు టీమ్స్గా ఏర్పడి మరి గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఇది దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఆసిఫ్ నగర్లో ఏదైతే నాలాలో ఇద్దరు గల్లంతయ్యారో ఆ ప్రాంతానికి ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ అలాగే కలెక్టర్ ఇద్దరు కూడా చేరుకొని ఆ బస్తీ వాసులతో మాట్లాడే ప్రయత్నం కూడా చేశారు. మరికొద్ది రోజుల్లో కూడా అక్కడ ఏవైతే ఇల్లులు ఉన్నాయో వాటన్నిటిని కూడా తనిఖీలు చేసి అసలు అక్కడ ఎవరిని కూడా ఉండనీయకుండా చేసేందుకు కూడా ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే వాళ్ళకి పలు సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది. రైట్, ఇక నిన్న కురిసిన వర్షానికి ఇటు ముషిరాబాద్ లో కూడా మరొక వ్యక్తి గల్లంతైనట్లుగా కూడా తెలుస్తోంది. ఇటు ఇప్పటి వరకు కూడా ఆయన ఆచూకీ కూడా లభించలేదు అన్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన ఓవరాల్ అప్డేట్స్ ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్. ముషిరాబాద్ ప్రాంతానికి సంబంధించి వినోబా నగర్లో గల్లంతైన సన్నీ కోసం అయితే ప్రజెంట్ ఆచూకీ కోసం అయితే ప్రజెంట్ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి అని చెప్పాలి. ముఖ్యంగా వినోబా నగర్ ప్రాంతంలో ప్రజెంట్ అతను గల్లంతైన తర్వాత అతను బండి మీద వెళ్ళడం జరిగింది. బండి కోసం అని చెప్పేసి వెళ్ళిన సమయంలోనే నిన్న భారీ వర్షం కారణంగా ఒక్కసారిగా ప్రవాహం రావడం, ఆ ప్రవాహంలో ఒక్కసారిగా అక్కడ ఉన్న గోడ కూలిపోవడంతో తను అదే బండి మీద పడిపోవడం జరిగింది. ప్రమాదవశాత్తు పడిపోవడంతో ఆ నాలా మొత్తం కొట్టుకొని రావడం జరిగింది నాలాలో. ఆ తర్వాత కొద్ది దూరంలోనే వినోబా నగర్ ప్రాంతానికి సంబంధించిన మ్యాన్ హోల్ దగ్గరనే కొద్ది దూరంలోనే తనకు సంబంధించిన బండి దొరికింది. కానీ అతనికి సంబంధించిన ఆచూకీ మాత్రం సన్నీకి సంబంధించిన ఆచూకీ దొరకని పరిస్థితి. ఇందులో భాగంగానే దీనికి సంబంధించిన సహాయక చర్యలు చేసేందుకు గాను హైడ్రాకి సంబంధించి అదేవిధంగా డిఆర్ఎఫ్ సిబ్బంది అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులందరూ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కానీ ఇప్పటివరకు కూడా సన్నీకి సంబంధించి మాత్రం ఎలాంటి ఆచూకీ దొరకని పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఇందులో భాగంగానే వీటిని పరిశీలించేందుకు మాత్రం ప్రజెంట్ కొద్దిసేపటి క్రితమే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా రావడం జరిగింది. చాలా వరకు కూడా పరిశీలించారు. ముఖ్యంగా ఈ నాలాలన్నీ కూడా ఆక్రమణలకు గురయ్యాయని చెప్పేసి ఆయన గుర్తించి ప్రజెంట్ ఎక్కడైతే ఆక్రమణలకు గురైన ప్రాంతాలకు సంబంధించి కావచ్చు ఏరియా ఉన్నాయో ఆ ఏరియాలన్నింటి కూడా ప్రజెంట్ గుర్తిస్తాము. గుర్తించిన తర్వాత వాటి మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే మీడియాతోటి కూడా మాట్లాడిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఈ విషయానికి వస్తే వినోబా నగర్ ప్రాంతంలో ఎప్పుడు కూడా ముఖ్యంగా గమనిస్తే భారీ వర్షం కురిసిందంటే చాలు ఈ ప్రాంతం అంతా కూడా ముంపుకు గురవుతుంది. చాలా వరకు కూడా మోకాళ్ళ లోతు నీళ్లు ఇళ్లలోకి చేరుతుంది. అదేవిధంగా రోడ్లమైకి కూడా చాలా వరకు నీరు వస్తుంది. దీని కారణంగానే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా చూసుకుంటే ఇప్పటి వరకు 4 ఘటనలు ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా గతంలో విజయ్ అనే వ్యక్తి కూడా ఇలాంటి వర్షం పడడం, భారీ వర్షం కారణంగా ఈ నాలాలు పొంగిపోవడం, ప్రవాహం అనేది ఎక్కువ అవడం, ఆ నాలాలో కొట్టుకుపోయిన పరిస్థితి, ఆ బాడీ కూడా కొద్ది దూరంలో లభించిన పరిస్థితి. సో ఇలాంటి ఘటనలు అనేవి చాలా వరకు కూడా చోటు చేసుకుంటున్న అధికారులు ముఖ్యంగా పట్టించుకోవట్లేదని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న స్థానికులు అయితే ఆరోపిస్తున్నారు. సో దాని మీద కూడా మనం మాట్లాడదాము. అసలు ఎలాంటి సహాయక చర్యలు చేపడుతున్నారు, ఇప్పటి వరకు కూడా అధికారులు ఏం చెప్పారనే విషయంపై మాట్లాడడానికి స్థానికంగా ఉన్న వ్యక్తులు ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జయసింహ కూడా ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, ముఖ్యంగా దీనికి సంబంధించి నిన్న రాత్రి జరిగింది ఈ ఘటన, ఇప్పటి వరకు కూడా సన్నీ ఆచూకీ దొరకని పరిస్థితి, అధికారులు ఏం చెప్తున్నారు, ఎలాంటి సూచనలు చేశారు? ముందుగా చాలా బాధాకరం అండి. ఏ విధంగా అయితే నిన్న జరిగిన వర్షపాతంతో ఇక్కడనే నివసించే సన్నీ, అతని పేరు దినేష్ అయినా ఒక ప్రైవేట్ ఎంప్లాయీ, కేవలం 25 సంవత్సరాలు ఉంటాయి. ఒక చిన్న 3 సంవత్సరాల బాబు ఉన్నాడు. మరి అతను ఈ వర్షం వరద నీళ్ళలో కొట్టుకపోవడం చాలా బాధాకరం. మరి నిన్న జరిగిన సంఘటన 8:30కు జరిగింది. అయినప్పటికీ కూడా మరి అధికారులు అనేది రావడానికి కొంచెం సమయం తీసుకున్నారు. ఇంకా నిర్లక్ష్యం అనేది జరిగింది. కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలండి. ముందుగా ఏంటంటే ఒకవైపు ఏమో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చూసేది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. మరి సిటీ పరిస్థితి ఏమో చాలా అధ్వానంగా మారింది. ఇప్పటికీ కూడా రోడ్లని చూసే నాదుడు లేడు.
స్ట్రీట్ లైట్లు ఇప్పటికీ వెలగకుండా అంధకారంలో ఎన్నో బస్తీలు ఉన్నాయి. మరి ఇదే రేవంత్ రెడ్డి గారు నిన్ననేమో బిజీగా జూబ్లీహిల్స్ ఎలక్షన్ రివ్యూ కోసము అందరు మంత్రులను పెట్టుకొని ఒక్కొక్క జూబ్లీహిల్స్ ఎలక్షన్స్కి 3 మంత్రులని ఇన్ఛార్జ్లకు వేయడం జరిగింది. మరి ఈరోజు సిటీలో చూస్తే 3 వ్యక్తులు చనిపోవడం జరిగింది. ఏ వ్యక్తి కానీ, ఏ మంత్రి కానీ, ఏ ఎమ్మెల్యే కానీ చోటుకు వచ్చిన పరిస్థితి ఇప్పటికీ 20 గంటలు 16 గంటలు దాటుతుంది, ఎవరూ రాలేదు. కొన్ని విషయాలు ఏం గుర్తుంచుకోవాలంటే, మీరు ఒక విధంగానేమో ఫ్యూచర్ సిటీ డెవలప్ చేస్తా అంటున్నారు, ఇక్కడనే ఒకవైపు ఏమో ఉన్న సిటీని నిర్లక్ష్యం చేస్తున్నారు, ఒకవైపు ఏమో మూసీ డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తున్నారు, ఒకవైపు ఏమో ఉన్న నాలాలు మన దగ్గర చాలా అధ్వానంగా మారిపోయినాయి. ఈరోజు ఇందాకనే కమిషనర్ గారు కానీ, మరి అదే కాకుండా హైడ్రా కమిషనర్ కూడా పర్యటించడం జరిగింది, లోకల్గా ఉన్న ఎంక్రోచ్మెంట్స్ మీద మాట్లాడడం జరిగింది. కానీ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ నాలా వ్యవస్థని మీరు బాగుపరచండి. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇలాంటి సిచ్యువేషన్ ఇక్కడ ఫేస్ చేస్తున్నారు? ముఖ్యంగా లాస్ట్ ఇయర్ కూడా చూసుకుంటే ఇలాంటి భారీ వర్షం పడింది, విజయ్ అనే వ్యక్తి కూడా ఇదే విధంగా గల్లంతయ్యాడు, తర్వాత బాడీ లభించింది. సో అధికారులు ముఖ్యంగా చూసుకుంటే ఇలాంటి చర్యలు మీరు అధికారుల దగ్గరికి వెళ్ళినా కూడా పట్టించుకోవట్లేదన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. దాని మీద మీరు ఏం మాట్లాడతారు? నిజమే అండి, ఎందుకంటే ఇది కేవలం 2 వ్యక్తులు కాదు, గత 10-15 సంవత్సరాల నుంచి 5-6 వ్యక్తులు చనిపోవడం జరిగింది. అదే కాకుండా నిరంతరం బండ్లు కానీ, సైకిల్స్ కానీ, కార్లు కూడా కొట్టుకుపోయి దేశవ్యాప్తంగా మనమందరం కూడా ఈ సోషల్ మీడియాలో చూడడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇంకా అధికారులు మొద్దు నిద్ర అనేది లేస్తూనే లేరు. ఇప్పటికీ ప్రజాప్రతినిధులు వాళ్ళు ఇచ్చే రిప్రజెంటేషన్స్ ఇస్తూనే ఉన్నారు, ఎన్నో అవన్నీ వేస్ట్ అవుతున్నాయి తప్ప దాని మీద చర్యలు తీసుకుంటలేదు. మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ వరద నీరు అనేది గాంధీ హాస్పిటల్ నుంచి వస్తుంటుందండి, ఆ గాంధీ హాస్పిటల్ వరద నీరు డైవర్ట్ చేయాలి, ఈ నాలా వ్యవస్థని ఆధుకరణించాలి. అదే కాకుండా దీన్ని వైడనింగ్ చేసి ఒక ప్రాపర్ యాక్షన్ ప్లాన్ని డిపార్ట్మెంట్కి ఇచ్చి దానికి ఒక ఫండ్స్ శాంక్షన్ చేసి మరి యుద్ధ ప్రాతిపదికన ఈ చర్యలు చేపట్టే విషయంలో ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలని తెలియజేస్తున్నాను. అదే కాకుండా థ్యాంక్ యూ సార్, మీరు చెప్పండి. అదే కాకుండా ముఖ్యంగా నిరుపేద కుటుంబానికి చెందిన సన్నీకి ఒక ఆయన మీద ఆధారపడిన ఆయన భార్యకి, ఆమె కూడా ఆర్ఫన్, ఆమెకు ఒక ప్రభుత్వ ఉద్యోగం, అదే కాకుండా ప్రభుత్వం తరఫు నుంచి 50 లక్షల ఎక్స్గ్రేషియాను మేము డిమాండ్ చేస్తున్నాం. సార్, మీరు చెప్పండి, స్థానికంగా ఉంటున్నారు కదా, మీరు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు? దీనికి సంబంధించి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి, ఇష్యూస్ అనేవి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అంటే అధికారులకు మీరు చెప్తున్నా కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి మీరు అందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఎలాంటి సహాయక చర్యలు అనేవి జరుగుతున్నాయి? ఇంత మాడికైతే సహాయక చర్యలు అయితే ఏం జరగలేవండి. ఇప్పుడు రాత్రి నుంచి ఇప్పుడు దాకా అయితే ఆఫీసర్లు వస్తున్నారు, చూసి వెళ్ళిపోతారు. ఇప్పుడు వడ్డ ఇక్కడ నుంచి చూస్తలేరు. ఇంత మాడికి అబ్బాయి ఆచూకి తెలియలేదు. ఎవ్రీ టైం ఇదే ప్రాబ్లం రిపీట్ అవుతుంది. మాకు ఈ నాలా రేజింగ్ గురించి 6 months బ్యాక్ ఇదైంది. దీన్ని పట్టించుకునే ఆఫీసర్ లేరు, ఎవ్వరు వస్తలేరు, దీన్ని పట్టించుకుంటలేరు. ఇది ఎప్పుడు చిన్నపాటి చినుకు పడ్డా కానీ తడిసి ముద్దవుతుంది మాకు. దీన్ని అధికారులు వస్తున్నారు, ఇట్లా చూస్తున్నారు, 2 ఫోటోలు తీస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. పర్టికులర్గా ఏంటంటే మేము మీడియా ద్వారా ఒకటి చెప్తామంటే, ఈ శాంక్షన్ అయినా కానీ దీన్ని ఎవరు పట్టించుకుంటలేదు. నాలా రేజింగ్ వరకు ఏంటి సమస్య ఏంటి? ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు వర్షం పడినా కూడా మోకాళ్ళ లోతు లేదా భుజాల లోతు వరకు నీళ్లు చేరడం, ఇళ్లలో కూడా వాటర్ పోతున్న పరిస్థితి, చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. అసలు సమస్య ఏంటి? దీనికి సంబంధించి ఏం మాట్లాడుతున్నారు? మాకు సమస్య అన్నది మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ పుట్టి పెరిగినాము. ఒకటే సమస్య, గాంధీ హాస్పిటల్ నుంచి వచ్చేటిది ఫ్లట్టింగ్ ఏదైతుందో మోరీని మాకు ఇక్కడ కలపడంలో చాలా ఓవర్ఫ్లో ఫ్లట్టింగ్ వస్తుంది. ఎప్పుడు రాలే మాకు 45 సంవత్సరాలు. ఇప్పుడు ఇంత మాడికి నుంచి చిన్నప్పుడు చూస్తున్నా, ఏ రోజు ఇంతమైన ఫ్లట్టింగ్ ఎప్పుడు రాలేదు. ఈ మధ్య ఒక 2-3 సంవత్సరాల నుంచి ఓవర్ ఫ్లట్టింగ్ వస్తుంది. గాంధీ హాస్పిటల్ని మాత్రం డైవర్షన్ చేయాలి. ఈ నాలాలను అయితే ఆక్రమించారో దాన్ని డిమాలిషన్ చేయాలి కంపల్సరీ. హైడ్రా కమిషనర్ గారు దానికి మాట ఇచ్చారు, దాన్ని కంపల్సరీ చేయాలి. సార్ గారు మీరు కూడా దాన్ని ఎంక్వైరీ చేయండి. సార్, మీరు కంప్లైంట్ చేయడం జరిగిందా? ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడల్లా అధికారులు వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు అని చెప్పి చెబుతున్నారు. మరి మీరు అధికారులతో మాట్లాడడం జరిగిందా? ఇలాంటి సమస్యకు సంబంధించి పరిష్కారం చేయాలని ఏమైనా మాట్లాడడం జరిగిందా? ఇంతకుముందుకైతే కంప్లైంట్ ఇచ్చినామండి. గతంలో 10 సంవత్సరాల కింద కూడా లేడీస్ కింద పడి, అప్పుడు నాయ నరసింహారెడ్డి గారు ఎంపీ ఉండే, చనిపోయారు. ఆయమని కూడా ఇదే స్పాట్లో తీసిరు. ఇట్లా చాలామంది అక్కడ పడడం, ఓవర్ఫ్లో కావడం. ఒక చిన్న వర్షం, ఒక 2 నిమిషాలు వర్షం పడ్డదంటే నడుములో నీళ్ళు వస్తాయి. ఇక్కడ మేము చిన్నోనం పొట్టి పెరిగినాం ఈ బస్సులో. ప్రతి ఒక్క ఇల్లు ఏంటంటే గోడలు, ఈ మోరీలు అయితే ఏవైతే ఉన్నాయో గోడలు కబ్జా చేసి, అక్కడ ఇల్లు ఉంటే ఇక్కడ కబ్జా చేసి కట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు చాలా. అవి కూడా తొలగించి మోరీని విడితే ఎక్కువ చేస్తే ఈ నీళ్ళు ఫ్లో ఉన్నది. ఇంకోటి గాంధీ హాస్పిటల్ ఎప్పుడైతే 10 ఏళ్ళ కింద కొత్తగా కట్టిరో అప్పుడు ఇది కలిపారు.
దాన్ని కూడా మూసేసి వేరే దిక్కేటైనా డైవర్ట్ చేసి అధికారులు ఇక్కడ ఉన్న ప్రజలు లోయెత్తు ప్రాంతంలో గరీబోళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అది ఇప్పుడు ఎవరైతే చనిపోయారో ఆయనకు కూడా గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలి. ఆ పిల్లోడు కూడా ఫ్యామిలీ ఉన్నది, ఫ్యూచర్లో గవర్నమెంట్ ఆలోచించి చేయాలని చెప్పి. అమ్మ మీరు చెప్పండి, మీరు కూడా స్థానికంగా ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ గల్లంతైన వ్యక్తికి సంబంధించి కావచ్చు, గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇలాంటి ఘటనలు అనేవి వర్షం పడిందంటే ఖచ్చితంగా జరుగుతుంది. సో మీరేం మాట్లాడతారు ఈ విషయంలో? దాదాపు 10 సంవత్సరాల నుంచి ఇదే ఎదుర్కొంటున్నామండి. చిన్న వాన వస్తే చాలా వరదలు, పిల్లలు కొట్టుకపోవడం జరుగుతుంది, బండ్లు కొట్టుకపోవడం జరుగుతుంది, కార్లతో సహా ఇలాంటి రోడ్ల మీద ఉంటే పోతున్నాయి. పరిస్థితి ఏంటంటే ప్రాణాలు పోయే కాడికి వచ్చింది, ప్రాణాలు తీస్తుంది వరద. కానీ ఏ ప్రభుత్వాలు వచ్చినా ఈ నాల బాగు చేస్తలేరు, మా పరిస్థితులు మారతలేవు. 22 ఏళ్ళు 25 మధ్యలో ఉంటాడు సన్ని. ఆ పిల్లగాడు ఎంత భవిష్యత్తు ఉంది, చిన్న బాబు. భార్య పరిస్థితి ఎవరు చూడాలా? ప్రభుత్వం ఏం చేస్తుందో మాకు అర్థం కాని పరిస్థితి ఉంది. గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా నేలల మీద చర్య తీసుకొని ఎక్కడా సాల్వ్ చేసింది లేదు. ఇప్పుడు అటు ఇటు మోరి పక్కకు 3 గజాలు 3 ఫీట్ల ల్యాండ్ ఉంటుంది, కుల్ల జాగా, అదంతా కట్టేసుకున్నారు. అదంతా తీసేస్తేనే నేలలు సాఫ్ చేయడానికి వస్తుంది. ఇప్పుడు హైడ్రా కమిషనర్ కూడా రావడం జరిగింది, వీటన్నిటిని కూడా చెక్ చేశాడు. కొన్ని ప్లేసెస్ అనేవి ఇంత పెద్దగా నాలాలు ఉప్పొంగడానికి ఆక్రమణలకి గురవడం వల్లనే వాటన్నిటిని కూడా క్లియర్ చేస్తామని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. సో దాని మీద ఏం క్లియర్ చేయకనే, ఆ మోరీలు క్లియర్ కాకనే ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి, ప్రభుత్వం ఆదుకోవాలి, అమ్మాయికి భవిష్యత్తులో జాబ్ ఇవ్వాలి, నష్టపరిహారం కట్టియాలి, బతికేంత ఉండాలండి. ఎందుకంటే పరిస్థితులు చాలా ఇబ్బందులు ఉన్నాయి. 10 సంవత్సరాల అబ్బాయి, 22 ఏళ్ళ మహిళ, ఇంకొక వయసు ఆయన, 4 శవాలు వెళ్ళినాయి ఈ 10 ఏళ్ళ లోపల. 5-6 మంది దగ్గర చనిపోవడం జరిగింది. మాకు ఇది క్లియర్ చేయాలండి. ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు గెలిచినా ఇది క్లియర్ చేయాలి. క్లియర్ అయ్యేదాకైతే మేము స్థానికంగా ఊకోము. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ మీరు చెప్పండి, ఎలాంటి ఇబ్బందులు మీరు స్థానికంగా ఎదుర్కొంటున్నారు, ఎలాంటి సిచ్యువేషన్స్ ఇక్కడ కనిపిస్తుంది? గతంలో ఈ మాన్సూన్కు ముందే ఈ డీసిల్టింగ్ అనేది చేస్తుండే. ఇప్పుడు నాలా వచ్చి డెప్త్ వచ్చి 15 ఫీట్లు ఉంటుంది. అది ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము, పైనుంచి చూస్తే 2-3 ఫీట్లు కూడా దాన్ని లేదు. డీసిల్టింగ్ ఎప్పుడైతే ఎవ్రీ ఇయర్ కనుక మాన్సూన్ ముందు చేసినట్టయితే ఇంత పెద్ద ప్రాబ్లం ఈరోజు జరిగేది కాదు. సో నాలాల మీద కొంత స్లాబ్ వేయడం కూడా దానికి మైనస్గా మారింది. ముఖ్యంగా డీసిల్టింగ్ అనేది గత ప్రభుత్వంలో మాన్సూన్ కంటే ముందు జేసీబీలు పెట్టి, ఎక్కడైతే జేసీబీలు లేని చోట మాన్యువల్గా చేయించేవాళ్ళు. మరి ఇన్ని సంవత్సరాలుగా మాత్రం అసలు డీసిల్టింగ్ ఎక్కడ జరుగుతలేదు. అందుకే ఇంత పెద్ద ప్రాబ్లం జరుగుతూ ఉన్నాయి ప్రతిసారి. సో వెంటనే ఈ గతంలో ఎస్ఎన్డిపి ప్రాజెక్టుల కింద నాలాల వర్కులు బాగా జరిగేటివి. సో ఈ నాలాలు కనుక ఆధునీకరణ ఇస్తే కనుక ఈ యొక్క ప్రమాదాలు జరిగే అవసరం ఉండదు అనుకుంటా నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పండి, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు స్థానికంగా అధికారులకు సంబంధించి కావచ్చు, ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి కావచ్చు. ఇప్పటివరకు 4వ ఘటన ఇలాంటి జరగడం మీ ప్రాంతంలో, మీ కాలనీలో. సార్ ఎందుకని ఇలాంటివి జరుగుతున్నాయి అంటారు? ఈ ఘటన జరగడం చాలా బాధాకరం అండి. ఇది 4వ ఘటన ముషిరాబాద్లో, ఇదే నాలాలో 4వ ఘటన. ఫస్ట్ ఘటన జరిగినప్పుడే ఒక శాశ్వత పరిష్కార మార్గాలుగా సిపిఎం పార్టీకి అనేకసార్లు వినతి పత్రాలు ఇచ్చాం. శాశ్వత పరిష్కార మార్గం ఏంటంటే ఫస్ట్ నాలా విస్తరణ పెంచాలి. నాలా పూడిక తీసి విస్తరణ పెంచాలి. విస్తరణ నాలా మీద అడ్డంకులుగా ఉన్నటువంటి గోడలు ఏవైతే తొలగించాలి. రెండవది, గాంధీ నుంచి వచ్చేటువంటి మ్యాన్ హోల్ ఏదైతే ఉందో దాన్ని దీంట్లో కలిపారు. అంటే స్తోమతకు మించినటువంటి ఫ్లోయింగ్ వస్తుంది. దానివల్ల రెయిన్ వాటర్ వచ్చినప్పుడు అది మనిషిని మించిపోయేటటువంటి లోతు పెరుగుతుంది. కాబట్టి నాలా విస్తరణ పెంచాలి, నాలా మీద అడ్డంకులు తొలగించాలి. డ్రైనేజ్ వాటర్ దీంట్లో లింకు చేశారు. రెయిన్ వాటర్కు డ్రైనేజ్ వాటర్కు 2 సపరేట్ నాలాలు ఉండాలి. కానీ రెండింటిని కలిపి ఒకటే దాంట్లో ఫ్లో ఇస్తున్నారు. కాబట్టి ఆ రెండింటికి సపరేట్, రెయిన్ వాటర్కి సపరేట్ పైప్ లైన్ చేయాలనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది, చనిపోయినటువంటి వ్యక్తికి ఇప్పటికైనా సరే అధికారులు, మనుషులు చనిపోతే మాత్రం చనిపోయేదాకా జిహెచ్ఎంసీ అధికారులు స్పందించట్లేదు. ఇది మొదటి ఘటన కాదు, 4వ ఘటన. కాబట్టి జిహెచ్ఎంసీ అధికారులు మొద్దు నిద్రపోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే వర్షాలు వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళకి మేలుకు వస్తుంది. ఇది అన్యాయం. మేడం, మీరు మరి అధికారులకు చెప్పడం జరిగిందా? వాళ్ళకి చెప్తే ఎలాంటి స్పందన అనేది ఉంటుంది? గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి కదా. అవునండి, నేను ఈ
ఈ ఏరియా జిహెచ్ఎంసీ కార్పొరేటర్ అండి, సుప్రియా గౌడ్. ఇది గత 4 ఇయర్స్ నుంచి నేను రిపీటెడ్గా కౌన్సిల్గా రేజ్ చేస్తున్నాను. కౌన్సిల్లో కూడా రేజ్ చేయడం జరిగింది ఈ విషయం పైన. ఎందుకంటే ఇయర్ ఈ ఇష్యూ అనేది కంపల్సరీ రేజ్ అవుతుంది. ఎవరో ఒకరు కంపల్సరీ నాలా వాటర్లో తప్పకుండా కొట్టుకోబోతున్నారు. సో ఇలాంటి ఇష్యూస్ కావద్దు, మళ్ళీ రేజ్ కావద్దు ప్రాబ్లమ్స్ అని నేను దీన్ని నాలా ఏంటంటే మెయిన్ మనకి గాంధీ లైన్ అనేది ఇందులోకి మిక్సప్ అయ్యి దానివల్లనే ఈ ప్రాబ్లం అకర్ అవుతుంది. సో దాన్ని డైవర్ట్ చేస్తే ఆ లైన్ ఈ ప్రెషర్ అనేది ఇందులోకి రాదు. సో లో ప్రెషర్ ఉండడం వల్ల ఇంత ప్రాబ్లం రాకుండా ఇష్యూ సాల్వ్ అవుతుందని మేము ఎన్నోసార్లు జిహెచ్ఎంసీ కమిషనర్ కానీ, జెడ్సీ గారు కానీ, అలాగే మేయర్ గారికి కూడా వినత పత్రం ఇవ్వడం జరిగింది. సో కానీ దానిపైన మొన్ననే అంటే రీసెంట్గా దీనిపైన శాంక్షన్ చేయించడం జరిగింది. టెండరింగ్ కూడా అయిపోయింది. అంటే మాన్సూన్ అయిపోయినాక దాని వర్క్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. సో దీనికి చాలా బాధాకరం విషయం ఏంటంటే మళ్ళీ ఈ ఇయర్ కూడా ఇలా జరగడం చాలా బాధాకరం విషయం. అంటే ఈ కాలనీలో కొన్ని ఆక్రమణలకు గురయ్యాయి, నాలాల మీదనే కొన్ని ఇల్లులు కట్టడం జరిగింది. దానివల్ల కూడా ఇలాంటి వాటర్ ఫ్లో అనేది ఎక్కువ జరగడం, ఆ నాలాలు ఉప్పొంగడం అనేది జరుగుతుంది. ఒక గాంధీ కనెక్షన్ ఒకటి చూసుకుంటే అదేవిధంగా ఈ ఇల్లులు ఏవైతే కబ్జాకు గురయ్యి కబ్జా నాలాలు కబ్జా చేయడం వల్ల ఇలాంటి ఆక్రమణలకు గురి కావడం వల్ల ఇలాంటి ప్రవాహం అనేది ఎక్కువగా ఉంటుంది, ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా చెప్పడం జరిగింది. వాటిపైన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పడం జరిగింది. సార్ దాని మీద ఏం మాట్లాడతారు? ఏం లేదు, మేము కూడా వర్క్ సపోర్ట్ చేస్తాము. ఎందుకంటే నాలా వర్క్ పైన ఎవరైనా కన్స్ట్రక్షన్ చేసినా అది వారికి ముప్పే, మన పబ్లిక్కి కూడా ముప్పే. సో దాన్ని మేము కూడా వాళ్ళకి అబ్స్ట్రక్ట్ చేయడానికి మేము కూడా వాళ్ళని సపోర్ట్ చేస్తాము. సో ఎందుకంటే ఇలాంటి ఇష్యూస్ మళ్ళీ కావద్దు. సో వారు ఎలాంటి చర్యలు తీసుకుంటారో మేము దానికి అందరికీ సపోర్ట్ చేస్తాము. అలాగే వాళ్ళ ఫ్యామిలీకి కూడా మేము మా అంత సహకారాలు మేము అందిస్తాము. వాళ్ళ బాడీ కావాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో మేము కూడా అక్కడ ఈ నాలా ఫ్లో అనేది ఎక్కడి వరకు వెళ్తుంది అనేది చూస్తున్నాము. అక్కడ గిట బాడీ దొరికితే వాళ్ళకి అందించిన వాళ్ళం అవుతాము. సో మా అంత ప్రయత్నం మేము చేస్తున్నాం. థ్యాంక్ యూ. మొత్తానికైతే సన్నీకి సంబంధించి మాత్రం ప్రజెంట్ ఎలాంటి ఆచూకీ అయితే దొరకలేదని చెప్పాలి. కానీ స్థానికంగా ఉన్నటువంటి స్థానికులు మాత్రం ఖచ్చితంగా దీనికి సంబంధించి బాడీని వెతికి తీయాలని చెప్పేసి అధికారులు అయితే సూచిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అందులో భాగంగా అంటే ఎప్పుడైతే ఈ గాంధీకి సంబంధించిన కనెక్షన్ని ఈ కాలనీకి కనెక్ట్ చేయడంతో ఇంతటి ప్రమాదాలు అనేవి జరుగుతున్నాయని చెప్పేసి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఇలాంటి ఘటనలకు సంబంధించి దృష్టి సారించి అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు సూచిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఇప్పటికే హైడ్రా కమిషనర్ కూడా రావడం జరిగింది. ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. సన్నీకి సంబంధించిన వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా పరామర్శించిన అనంతరం మీడియాతోటి మాట్లాడుతూ ఖచ్చితంగా వీటిపైన చర్యలు తీసుకుంటాము, ఈ ప్రాంతాన్ని కూడా పరిశీలించడం జరిగింది కాబట్టి కొన్ని ఏరియాలు మాత్రం ఆక్రమణలకు గురయ్యాయి, ఆక్రమణలకు గురైన ప్రాంతాలన్నింటినీ కూడా క్లియర్ చేస్తాం అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇందులో భాగంగానే ప్రజెంట్ స్థానికులు మాత్రం ఆ సన్నీకి సంబంధించిన ఆచూకీ దొరికేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్థానికులు చెప్తున్న పరిస్థితి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అయితే స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ అనిల్. తన ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ